చేనేత పరిశ్రమ అభివృద్ధికి సర్కార్ చర్యలు చేపట్టింది. నేతన్నలకు చేతి నిండా పని కల్పించేందుకు ప్లాన్ చేస్తోంది. నేత కార్మికులు ఎక్కువగా ఉండే ప్రాంతంలో టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతోంది. సిరిసిల్ల పరిధిలోని 4 మండలాల్లో 38 గ్రామాలను కలిపి టెక్స్టైల్ కారిడార్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం 260 కోట్లతో ప్రతిపాదన సిద్ధం చేసింది. రాష్ట్రంలోనే అతిపెద్ద వస్త్ర పరిశ్రమగా పేరున్న సిరిసిల్లను టెక్స్టైల్ జోన్గా మార్చేందుకు సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే సర్వే పూర్తి చేసిన అధికారులు పూర్తిస్థాయి ప్రణాళికలు సిద్ధం చేసే పనిలో బిజీ అయ్యారు. త్వరలో అధికారులతో జరిగే ఫైనల్ మీటింగ్లో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు ఆమోదముద్ర వేయనుంది సర్కార్. సిరిసిల్లలో ఏర్పాటు చేయనున్న టెక్స్టైల్ పార్కుకు 260 కోట్లతో భారీ ప్రపోజల్ సిద్ధం చేసింది. టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుతో దాదాపు 1500 కుటుంబాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి దొరుకుతుందని సర్కార్ భావిస్తోంది. ఈ స్కీమ్లో ఒక్కో కార్మికునికి వర్క్ షెడ్, 4 మరమగ్గాలు ఇస్తారు. ఇందుకోసం సిరిసిల్ల మండలం సర్దాపూర్ ప్రాంతంలో 56 ఎకరాల స్థలాన్ని కూడా అలాట్ చేశారు. రెండో దశలో మరో 500 కుటుంబాలకు ఇళ్లు, వర్క్ షెడ్లు, మరమగ్గాలు ఇస్తారు. ఈ జోన్ వస్తే పరిశ్రమ డెవలప్ అయ్యి టెక్స్టైల్ పరిశ్రమలో మన డైయింగ్ అయినా కానీ, ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ, ఇంకా స్పిన్నింగ్ మిల్సే కానీ, ఇంకా ట్విస్టెడ్ యారన్సే కానీ, ఇంకా డైయింగ్ మన యారన్ యూనిట్సే కానీ, ఇంకేదో ఒక వివిధ రకాలైన పరిశ్రమ సంబంధించిన ప్రీ వీవింగ్ అయినా, పోస్ట్ వీవింగ్ అయినా, వీవింగ్ సెక్టరే కానీ ఈ 3 రకాల వ్యవస్థ డెవలప్ అయ్యి ఎంతోమంది కార్మికులకు మనకు అనుకున్న విధంగా జీవనోపాధి కలుగుతుందని మేము ఆశిస్తున్నాం. చక్కగా బ్రతుకు తెరువు ఏర్పడి మనకు మంచి విద్యలో కానీ, మన హాస్పిటల్లో కానీ, మనకు ఉండటానికి ఇల్లులు కానీ ప్రతి ఒక్కటి అన్ని ఆ జోన్ వల్ల మనకు లభ్యమవుతుంటాయి. మనకు సమస్యలు అనే పరిష్కారం అవుతూనే ఉంటాయి. మరోవైపు టెక్స్టైల్ జోన్ పరిధిలో ఆధునిక జౌళి పరిశ్రమలను నెలకొల్పే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం రాయితీలు ఇవ్వనుంది. దీంతో పాటు కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న సాంకేతిక అభివృద్ధి నిధి పథకం టఫ్ కూడా హెల్ప్ కానుంది. వర్క్ షెడ్ల నిర్మాణం, సామూహిక వనరుల కేంద్రం, అధునాతన డైయింగ్, సైజింగ్ కేంద్రాలు, బట్టల తయారీపై రీసెర్చ్ సెంటర్లు, డిజైనింగ్ విభాగాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ పథకాలతో నిధులు సమకూర్చుకునే అవకాశం ఏర్పడుతుంది. సరికొత్త ఫ్యాక్టరీలతో పాటు సబ్సిడీపై నూలుదారం సరఫరా కోసం ప్రత్యేక విభాగం, శిక్షణా కేంద్రాలు లాంటివి టెక్స్టైల్ జోన్లో ఏర్పాటవుతాయి. సిరిసిల్లను టెక్స్టైల్ జోన్గా ప్రకటించినందుకు కార్మికులు కానీ, ఆసాంలు కానీ ఇక్కడ సిరిసిల్ల పట్టణంలో అందరూ సంతోషంగా భావిస్తున్నాము. అందరికీ అనుకునేటట్టు సదుపాయాలు చేసి పని కలిగించి దీన్ని ఇంకా పెద్ద ఎత్తున చేయాలని మీకు ఆశ ఎట్లయితుందో దాన్ని మీరు సమకూర్చి మమ్మల్ని ఆదుకోవాలని మేము విన్నవిస్తున్నాం. ఈ సిరిసిల్లలో ఉన్న 2000 నుంచి 3000 మంది ఆసాంలను మర్చిపోకుండా వారికి ప్రభుత్వ రాయితీలలో పావుల వడ్డీ రుణాలు కానీ, మరి అదేవిధంగా ప్రభుత్వం యొక్క గుడ్డ ఉందో ఆర్టీసీ కానీ, సింగరేణి కానీ, మరి పోలీస్ డ్రెస్సులు కానీ ప్రతి ఒక్కటి సిరిసిల్లలో ఉన్న మ్యాక్స్ సొసైటీలకు ఇస్తామని ఆయన కూడా హామీ ఇవ్వడం జరిగింది. అది ఇవ్వాలి. టెక్స్టైల్ జోన్ ఏర్పాటు నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపుతుందంటున్నారు పరిశ్రమల శాఖ అధికారులు.